ఫ్రెండ్స్, కుంభయ్య ఏందో తిడుతున్నారని అనుకోకండి. కుంభయ్య అంటే ఇంగ్లాండ్ లోని ఒక ప్లేస్ పేరు. ఈ కుంభయ్యలో ప్రతి ఏడాది ఒక కాంపిటీషన్ జరుగుతుంది. కాంపిటీషన్ ఏంటంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ లాయర్ కాదు లయర్, ప్రపంచంలోనే అందరికంటే దారుణమైన అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఈ కాంపిటీషన్ స్టార్ట్ అవగానే జడ్జిలంతా వచ్చి కూర్చో ఉంటారు. ఇప్పుడు కంటెస్టెంట్లంతా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు టైం ఇస్తారు. ఆ 5 నిమిషాల్లో వాడు ఏదైనా చెప్పొచ్చు. కాకపోతే వాడు ఖచ్చితంగా అబద్ధాలే చెప్పాలని. ఎంత కన్విన్సింగ్ గా అబద్ధం ఉంటే వాడికి అన్ని ఎక్కువ పాయింట్స్ వస్తాయి. అందరికంటే ఎక్కువ పాయింట్స్ ఎవరికి వస్తాయో, పాయింట్స్ అంటే అందరికంటే దరిద్రపు కొట్టు అబద్ధం ఎవరు చెప్తాడు అది కూడా చాలా నమ్మేసేలాగా వాడే గెలుస్తాడు, వాడికే ప్రైజ్ మనీ ఇస్తారు. మా ఫ్రెండ్స్ అందరిని ఇక్కడికి పంపిస్తే బెస్ట్. అయితే ఇందులో అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే ఇది అప్లై చేసుకునే ముందు మీ హిస్టరీ ఏంటి, మీ పాస్ట్ ఏంటి, మీ జాబ్ ఏంటి అన్ని కరెక్ట్ గా మెన్షన్ చేసి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇన్ కేసు మీరు లాయర్ గానీ పొలిటీషియన్ గానీ అయ్యారనుకోండి, మీరు ఎలిజిబుల్ కాదు ఇందులో. మీకు తెలిసిందే కదా. ఇంకా ఈ 2 ప్రొఫెషనల్ వాళ్ళకి అబద్ధాలు చెప్పడం చాలా తేలికైన విషయం అని, అసలు అబద్ధం ఓకే చెప్పడం కాదు, దాన్ని చాలా కన్విన్సింగ్ గా జనాలు నమ్మేలా చేయడం వాళ్ళకి ఎంతో తేలికైన పని, వాళ్ళ జీవితాంతం అదే చేస్తుంటారని. సో ఈ 2 ప్రొఫెషన్స్ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదని చెప్పి వీళ్ళ నియమం. ఇదేదో కాంపిటీషన్ లో లేదు, వాళ్ళని అవమానిస్తున్నట్టుంది. మీరేమంటారు? ఫ్రెండ్స్, కోకోకోలా ఏదో ఒక టైంలో ఇది తాగే ఉంటది. అయితే దీన్ని తయారు చేయడానికి ఒక సీక్రెట్ ఫార్ములా ఉంటదని, ఆ ఫార్ములా నీ బ్యాంక్ కంటే హైయెస్ట్ సెక్యూరిటీతో ఏదో దారుణమైన గుహలో దాచిపెట్టేదని, అయితే ఆ ఫార్ములా ఇద్దరు మించి ఎవరికి తెలియదని, ఇలాంటి అనీ ఫ్యాక్ట్లు మీరు చాలా వినుంటారు. అయితే నిజమే, అది కరెక్టే, నేనేం కాదనట్లేదు. అయితే ఇదే కోకోకోలాకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఇన్ని ఫార్ములాలు ఏందో, వాళ్ళు కూల్ డ్రింకులు చేస్తున్నారా కెమికల్ నీళ్ళు చేస్తున్నారా అని. ఎక్కువ ఆలోచించకండి, వాళ్ళు చేస్తున్న కెమికల్ నీళ్ళే. అయితే ఈ సెకండ్ ఫార్ములా దేనికి సంబంధించిందంటే, వాళ్ళ క్యాన్లు ఉంటాయి కదా, బుడ్డ బుడ్డ క్యాన్లు, అందులో కోకోకోలా వేసి కోక్స్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. ఆ క్యాన్స్ కి బయట లోపల అంటే దాని మీద వేసే కోటింగ్, ఆ క్యాన్ మీద పర్ఫెక్ట్ కోటింగ్ కన్ఫర్మ్ గా ఉండాలి. ఎందుకంటే దాని లోపల ఉన్న ఆ కోక్ వల్ల, కూల్ డ్రింక్ వల్ల ఆ క్యాన్ ఏరోజన్ అయిపోవడం, కరిగిపోవడం ఇలాంటివి అవ్వకూడదు. ఆ కూల్ డ్రింక్ మీ కడుపు లోపలికి వెళ్ళాక మీ అవయవాలు కరిగిపోతే అది ఇంకో విషయం, ఎలాగ జరిగిద్ది. కానీ మీ కడుపులో అది పడకముందే ఆ క్యాన్ ముందు కరిగిపోకూడదు కదా. సో దాని కోటింగ్ కోసం మంచి కెమికల్ ఇంజనీర్స్ ని వాళ్ళందరినీ పెట్టి ఒక అద్భుతమైన కోటింగ్ ఫార్ములాని తయారు చేశారు. అయితే ఈ ఫార్ములా కూడా ప్రపంచంలో కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. అదే ఆ కోకోకోలా కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళే. అందులో ఒకరికి యూకి తెలుసు. యూ అంటే మీకు తెలుసు అని కాదు, అంటే ఒక చైనా ఆవిడ పేరు యూ, ఆవిడకి కూడా తెలుసు. అంటే ఆ ఇద్దరులో ఒక ఆవిడ 2012 లో ఈ కెమికల్ ఇంజనీర్ అయిన యూని వాళ్ళు హైర్ చేసుకున్నారు. సో ఆవిడకి తెలుసు. అందువల్లే ఈవిడ కోకోకోలా కంపెనీతో జాయిన్ అయినప్పటి నుంచి చాలా విధేయతతో, నిమగ్నతతో బాగా కష్టపడి పనిచేసింది. కానీ కొన్ని రోజులకు మేబీ బోర్ కొట్టిందేమో. ఆ తర్వాత ఈవిడ ఈ సీక్రెట్స్ అన్నిటిని చైనాలో ఉండే లీకి చెప్పింది. లీ అంటే అది ఇంకొకటి పేరు లీ. ఈ లీ చైనాలో పెద్ద పెయింట్స్, కోటింగ్స్ అలాంటి కంపెనీకి సంబంధించి ఒక పెద్ద ఓనర్ బాగా ఉన్నాడు. ఇప్పుడు ఈ లీ యూ ఇద్దరు కలిసి మంచి ప్లాన్ వేసుకున్నది. ఆ కోటింగ్ కోకోకోలా వాళ్ళు వాడేది అద్భుతమైన కోటింగ్, మామూలు ఫార్ములా కాదు కదా. ఆ కోకోకోలా వల్ల కూల్ డ్రింక్ వల్ల కూడా క్యాన్ కదగకుండా అంత బాగా చూసుకుంటుందంటే ఇంకా అది ఎన్ని అద్భుతాలు చేసిద్దో అని చెప్పి ఆ కెమికల్ ఫార్ములాను ఉపయోగించి చైనాలో ఒక పెద్ద కెమికల్ కోటింగ్ కంపెనీ పెడదామని డిసైడ్ అయ్యారు. ఎలాగో చైనాలో ఈ పెయింటింగ్, కోటింగ్స్ దీని మార్కెట్ చాలా పెద్దగా ఉంది, కొన్ని వేల కోట్ల మార్కెట్ ఉంది. సో ఇంత డబ్బులు ఉన్నాయని తెలియగానే యూ వెళ్ళి లీకి ఈ విషయం చెప్పింది, అదే ఫార్ములా ఉందని. అయితే యూకి లీకి తెలియని విషయం ఏంటంటే ఈ కోకోకోలా పీకి పాకం పెట్టే రకమని. అంటే ఆ ఫార్ములా ప్రపంచంలో తెలిసిందే వాళ్ళిద్దరి గురించి వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టకుండా ఉంటదా. 24 గంటలు వాళ్ళ చుట్టూ కెమెరాలు, మనుషులు తిరుగుతూనే ఉంటాయంట. ఈవిడ ఎవరిని కలుస్తుంది, ఎవరికి చెప్పేస్తుంది అనే విషయం మీద. సో ఈ కోకోకోలా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఆవిడని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుని ఇంకేముంది కోర్టు, కేసు, జైలు. ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి మీకు ఒక లాటరీ తగిలింది. సో అందులో చాలా డబ్బులు వచ్చాయి. అయితే ఎవరికైనా లాటరీ తగిలిన దగ్గర నుంచి అందరి ఆలోచనలు ఎలా ఉంటాయి? ముందు వచ్చిన డబ్బులన్నింటినీ ఎఫ్డీ చెయ్యాలి, బ్యాంక్ లో పెట్టాలి, ఆస్తులు కొనాలి, ఎక్కడ రిటర్న్స్ బాగా వస్తాయో చూసుకుని అందులో పెట్టాలి. ఇదే టైప్ లో బేభత్సమైన ఆలోచనలు కన్ఫర్మ్ గా వస్తూనే ఉంటాయి. డబ్బులన్నీ ఎక్కడెక్కడ ప్రాఫిట్స్ వస్తాయో అందులో పెట్టేయాలని చెప్పి డిసైడ్ అయిపోతాం రాకముందే. ప్రతి ఒక్కరు అదే చేస్తారు. కానీ లెక్క బొక్క ప్రకారం చూసుకుంటే ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో చాలా మంది లాటరీ గెలిచారు. అమెరికా, కెనడా సైడ్ వాళ్ళు అయితే ఇప్పటికి కూడా దారుణమైన లాటరీలు ఎక్కువ వేసి పెడుతూనే ఉంటారు. ఈ లాటరీ గెలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ 80 to 90% జనాలు ఇప్పటిదాకా ఆ డబ్బుల్ని గట్టిగా కొన్ని నెలల్లో, కొంతమంది 100 కోట్ల లాటరీలు వచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కొన్ని సంవత్సరాల్లో మొత్తం అన్ని ఊదిపడేశారంట. ఖచ్చితంగా లాటరీ గెలిచే వాళ్ళతో అలాగే అయ్యిద్దంట. మేబీ మనం నార్మల్ గా కూర్చొని ఆలోచించేటప్పుడు అబ్బాయి అలా ఎందుకు జరిగింది, మనం బాగా దాచిపెట్టుకుంటామని అనిపించింది. కానీ ఒక్కసారి అలా డబ్బులు చేతిలో పడ్డాక ఎవడో ఉండలేకపోతున్నారంట. అంటే డేటా ప్రకారం చూసుకుంటేనే మనం ఆ డబ్బులు మన దగ్గరకు వచ్చాక వాటిని జాగ్రత్తగా దాచిపెట్టి, ఖర్చు పెట్టి అంత అద్భుతంగా మెయింటైన్ చేయాలంటే మనం మినిమం స్వామి వివేకానంద రేంజ్ లో మన మీద మనకు కంట్రోల్ ఉండాలి. అంటే మనం ఇప్పుడు వెళ్ళి 100 రూపాయల టికెట్ కొన్నాం, సడన్ గా 10 కోట్లు మనకు తగిలేసాయి. ఇప్పుడు ఏం ఆలోచిస్తాం మనం? అమ్మా ఇంక నుంచి మనం మంచోళ్ళు అయిపోయి జాగ్రత్తగా బతుకుదామని అనుకుంటాగా. అంత లేదు, స్టార్టింగ్ అలాగే అనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రపంచంలో ఏడాడ లాటరీలు తగులుతున్నాయో ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి తప లాటరీలు కొంటూనే ఉంటారు. సగం డబ్బులు దానికి తగలేస్తారంట మళ్ళీ. ఎందుకంటే అన్ని డబ్బులు మనకి ఫ్రీగా రాగానే మన బ్రెయిన్ లో డోపామిన్ ఎంత రిలీజ్ అయ్యిద్దంటే దాదాపు 1 లీటర్ రిలీజ్ అయిపోయి ఉంటది. ప్రతి ఒక్కడు లైఫ్ లో అనుకో ఉంటాడు, అబ్బా 10 కోట్లు ఏడన్నా దొరికితే బాగుండు
ఉండని. కానీ నిజంగా జరిగితే ఇంకా ఆ ఆనందాన్ని తట్టుకోలేక అలాంటి ఆనందం నాకు ఇంకా కావాలని చెప్పి ఉన్న డబ్బులన్నీ కాజేస్తుంది. అయితే అలా లాటరీలు విన్ అయ్యి 100 కోట్లు సంపాదించి లాస్ట్ కి అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసారని చెప్పి నేనే చాలా మంది స్టోరీలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమంటారు, మీకు తగిలితే మీకు అంత శక్తి ఉందా? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ ని వాడారా? గాలోళ్ళు వేలకు వేలు పెట్టి అమ్ముతున్నది. కొంతమంది గంటకు 500 కూడా అద్దె తీసుకుంటున్నది. అది వాడే అంత అదృష్టం మనకి ఎలాగూ లేదనుకోండి. కానీ మీరు రష్యాలో ఒక ఆవుగా పుట్టారనుకోండి, విచ్చలవిడిగా వాడుకోవచ్చు. ఇది చూసి ఏమనుకుంటున్నారు, మంచిగా మేస్తుంది, విఆర్ సెట్స్ పెట్టుకుని ఇన్స్టా రీల్స్ వస్తుంది, ఇంకేం హ్యాపీ అనుకుంటున్నారా? కాదు. అంటే అది అవును. విషయం ఏంటంటే ఇప్పుడు రష్యాలో ఆవులు ఉన్నాయి కదా. మామూలుగా మనకు రష్యా అంటే తెలిసిందే. రష్యా అనగానే ఏం గుర్తు రావాలి? ఎక్కువగా మంచు ఉంటది, మొత్తం అంతా తెల్లగా ఉంటది కదా. సో అందరికి రష్యన్సే కావాలి. అది మంచు బాగా పడిద్దని చెప్తున్నా. ఏడాది పొడవు మంచు ఏ రేంజ్ లో పడుతుందంటే దాని దెబ్బకి ఆవులకి పాపం గ్రీనరీ అంటే ఏందో తెలియకుండా పోతుంది. ఎప్పుడో అడపా చుట్టుపక్కల పచ్చదనం కనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ అంతా తెల్లడాలాగే ఉంటది. కానీ ఆవులకేమో పాపం పచ్చదనం అంటేనే బాగా ఇష్టం. సో అది లేకపోతే ఆవుకి సరిగ్గా మూడు కాకపోతే సరిగ్గా పాలు కూడా ఇవ్వదు. సో దెబ్బకి ఒక్కొక్క ఆవుకి మంచిగా విఆర్ సెట్స్ పెట్టేసి పచ్చటి పొలాలు, అందమైన ఆకాశం, మందపాటి ఎద్దుల్ని చూపిస్తూ ఉంటారు. ఆవులన్నీ హ్యాపీ అయిపోతాయి. అప్పుడు అవి ఎంతో సంతోషంగా ఉంటాయి. ఆ సంతోషంలో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాయి. ఈ టెక్నిక్ వర్కౌట్ అయిన దగ్గర నుంచి రష్యాతో పాటు అలా తెల్లగా ఉండే దేశాలలో అందరూ ఇదే విధంగా స్టార్ట్ చేశారు. అయితే దీని గురించి మీరేమంటారు? మీరు మాత్రం ఏమంటారు అండి దీని గురించి? నెక్స్ట్ ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఒక మంచి రష్యన్ మూవీ ఉంది. ఎక్కువ ఊహించుకోకండి. రష్యన్ అంటే అది ఒక ప్రపంచ యుద్ధానికి సంబంధించిన మూవీ. ఆ మూవీ నేమ్ కమ్ అండ్ సీ. ఆ మూవీ వాళ్ళు సినిమాలో అన్ని రియలిస్టిక్ గానే ఉండాలనుకున్నది. మూవీ మీద మంచి డెడికేషన్ తో ఉండి బాగా రియలిస్టిక్ గా ఉండాలని చెప్పి నిజమైన తుపాకులు, నిజమైన బుల్లెట్లు, నిజమైన మిలిటరీ యూనిఫామ్లు, బళ్ళు అన్ని నిజమైన తీసుకొని వచ్చారు. అదే ఎంత నిజమైందైనా అక్కడేం నిజంగా జరిగిపోదు కదా. కెమెరా పెట్టుకుని నిజం అనుకోవడం తప్ప అని మీకు అనిపించవచ్చు. నిజమే, జనాలు ఎంత భయపడినా, నవ్వినా, ఏం చేసినా అదంతా ఫేకే. డైరెక్టర్ కి మాట అస్సలు నచ్చలేదు. నేను ఖచ్చితంగా నిజం చేస్తానని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు సీన్ లో తుపాకీతో బెదిరిస్తూ ఉన్నదే ఈ యాక్టర్ ని ఈవిడ నిజంగానే భయపెడదామని చెప్పి నిజంగానే తుపాకీతో కాల్చారంట. అంటే అమ్మాయి దగ్గర నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో తుపాకీ అలా పెట్టి టపక్కని కావాలని కాల్చారంట. ఇప్పుడు నిజంగా కనిపించిందిగా అమ్మాయి ఫేస్ లో, అదే మనకు అమ్మాయి మొహంలో కనిపిస్తుంది. ఈ విషయం ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పింది. ఇలా జరిగిందని తెలిసాక ఈ సినిమాలో ఇలాంటి విషయాలు చాలా జరిగాయని బయటకు వచ్చాయి. రియలిస్టిక్ గా ఉండాలని చెప్పి పిచ్చి ఏవో చేశారని దాని దెబ్బకి సినిమా బాగా ఫేమస్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వీడు కనిపిస్తున్నారు కదా, వీడి నేమ్ జూ జియాంగింగ్. చైనా వాడే. అయితే మహానుభావుడేం కాదు. వీడు చైనాలోనే చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనమాట. చాలా తెలివైన ఆదితేరిన దొంగ. ఎన్నెన్నో గబ్బు పనులు చేశాడు. గబ్బు పనులు చేస్తే ఏం చేస్తారు? పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైల్లో పడేస్తారు. కానీ ముందే చెప్పాను కదా వీడు చాలా తెలివైనోడని. జైల్లో పడేసిన వాడి తెలివితేటలన్నీ ఉపయోగించి పొద్దున్నే జైల్లో నుంచి తప్పించుకొని పారిపోయాడు. నానా కష్టాలు పడి పాపం పోలీసులు పట్టుకున్నారుగా. ఈ విషయం తెలిసాక వాళ్ళకి సిగ్గు చేటుగా అనిపించింది. అందుకే కోపం వచ్చేసి వీడిని ఎవడన్నా పట్టుకుంటే వాడు ఎక్కడన్నా కనిపించాడని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి 80 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు రివార్డు ప్రకటించారు. 80 లక్షలు అంటే ఇంకేముంది, చుట్టుపక్కల విలేజ్లు, ఊర్లు అందరికి ఆ విషయం తెలిసిపోయింది. దాని దెబ్బతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు పని పాట వదిలేసి ఇంకంతే అదే పనిలో పడ్డారు. సంఘ సేవ కోసం కాదు, 80 లక్షల కోసం తెగ కష్టపడుతున్నారు వాడిని పట్టుకోవడానికి. అలా జనాలు తెగ తిరిగాక చుట్టుపక్కల ఒక విలేజ్ లో వీడు కనిపించాడు. అంటే వీడు వాడు కాదులేండి, మన జూ గాడు కాదు. ఇతను ఎవరో పాపం నార్మల్ వ్యక్తి. చూడడానికి ఆ దొంగలాగే ఉంటాడు. పాపం ఇతను ఏదో ఆ మూల కూర్చొని కిల్లి నవ్వులుకుంటూ ఉంటే జనాలందరూ ఇతని మీద పడిపోయి టపా అతను డిప్ప మీద వాయికొట్టి అలా ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పడేసేది. పోలీసులు, పై అధికారులు వాళ్ళు వచ్చి చెక్ చేశాక అప్పుడు చెప్పేది, ఒరే వీడు వాడు కాదు, ఎవరో పాపం ముసలాడు మూల కూర్చొని నీళ్లు తాగుతుంటే ఎత్తుకొని వచ్చేసారు అని చెప్పి పోలీసులు అయితే అతన్ని వదిలేసేది. కానీ తర్వాత ఏం తెలిసిందంటే వాడు కాదు, పాపం వాడు నిజంగానే ముతికిపోయిన చిన్న ముసలాయన మూల కూర్చొని కిల్లి నవ్వులుకుంటున్నాడు. అయితే తర్వాత ఏమైందంటే ఆ పక్కనే ఇంకో విలేజ్ లో పారిపోయే దొంగ వాడిని పట్టుకున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. అధికారులంతా వెళ్లి చెక్ చేస్తే అప్పుడు ఏం తెలిసిందంటే మళ్ళీ వీడినే జనాలు పట్టుకొని వచ్చి ఇంకెవరో కొత్త బ్యాచ్ వాళ్ళు ఇతను ఎత్తుకొని పోయి ఇంకో పోలీస్ స్టేషన్ లో అప్పగించారంట మన ముసలాయన్నే. మళ్ళీ వాళ్ళు చూసి వాడు కాదు పాపం వదిలేయండి అని చెప్పి వదిలేసారు. ఎట్టకేలకు 3 రోజుల తర్వాత ఇంకో వేరే పోలీస్ స్టేషన్ లో ఆ దొంగని పట్టేసుకున్నారు. ఆఫీసర్స్ వెళ్ళి చూస్తే పాపం మళ్ళీ కిల్లి నవ్వులుతున్న ఈ ముసలాయన్ని ఎత్తుకొని వచ్చారు. ఈ విధంగా 2 వారాల్లో 5 సార్లు ఈ డిప్ప అంకుల్ని ఆ డిప్ప మీద కొట్టి మాటికి ఎత్తకొచ్చి వేరే పోలీస్ స్టేషన్ లో ఎత్తేస్తా ఉన్నారు. లాస్ట్ గా 40 రోజుల తర్వాత ఆ మెయిన్ దొంగగాడు దొరికాడు. ఆడు దొరికిన తర్వాత 80 లక్షల ప్రైజ్ మనీ ఎత్తేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా బతకడం మొదలు పెట్టాడు. గట్టికి ఇంకో 4 రోజులు ఆగున్నా ఇతను గుండంతా పగలగొట్టి పైకి లేపేసేవాళ్ళు. 5 సార్లు పాపం ఎవడెవడో వచ్చి ఎత్తకపోయి జైల్లో వేసేసారు ఇతన్ని. పాపం వీడు అమాయకుడు అయ్యాడు కాబట్టి సరిపోయింది. ఇంకోటి ఎవడన్నా అయ్యి ఉంటే కోర్టులో కేసేసి 2-3 కోట్లు లాగుండేవాడు. ఈ రకంగా వాడి మీద జరుగుంటే. ఇతని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి.
ఫ్రెండ్స్ మీకు ఈ బొమ్మ కనిపిస్తుందా? చూడడానికి ఎలా ఉంది? చాలా బాగుంది. చిన్నపిల్లలు చూసామంటే కావాలి కావాలి అని చెప్పి గోల గోల చేస్తారు. బాయ్స్ అయితే జుత్తు ఏదో చూడడానికి సిల్కీగా ఉందని జుత్తంతా ఓడబీకేసి బోడిగుండు కూడా చేస్తారు. అయితే ఈ బొమ్మనేమో మై ఫ్రెండ్ కాయిలా. ఈ బొమ్మకు పేరు కూడా ఉందా అంటే ఉంది. మరి 2014 లో ఈ బొమ్మను రిలీజ్ చేశారు. అమెరికాలో రిలీజ్ చేశారు. అయితే ఈ బొమ్మ నార్మల్ గా మనకి బయట దొరికిద్దే 10 రూపాయలు 20 రూపాయలు ఆ టైప్ బొమ్మ కాదు. ఇది చాలా కాస్ట్లీ బొమ్మ. దాంతో పాటు ఒక స్మార్ట్ టెక్నాలజీ ఉన్న బొమ్మ. అదేంటంటే మనం ఆ బొమ్మతో మాట్లాడొచ్చంట. మనం ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఏటి బొమ్మ ఎట్టున్నావంటే నాకేటి నేను బానే ఉన్నా నువ్వెట్టున్నావా అని చెప్పి ఆ బొమ్మ రిప్లై ఇచ్చిద్దంట. అంటే అలా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తూ ఉండగలదు. స్మార్ట్ టెక్నాలజీ ఉన్న బొమ్మ. దెబ్బకు కట్ చేస్తే దీని పాపులారిటీ బాగా ఎక్కువైపోయింది. పిల్లలందరూ అదే బొమ్మ కావాలని గోలగోల దీన్ని తెగకుంటూ ఉన్నారు. చాలా మంది కొనేశారు. అయితే చూడడానికి ఇది స్టార్టింగ్ లో ముద్దుగా బానే కనిపించింది కానీ ఉండే కొద్ది దాని అసలైన స్వరూపాన్ని అందరికి చూపించడం మొదలు పెట్టింది. బుల్లిగా అదేం పీకిద్ది అని అనుకుంటున్నారు కదా. ఈ బొమ్మ నుంచి 50 అడుగుల డిస్టెన్స్ లో ఉన్న ఎవరైనా సరే బ్లూటూత్ మొబైల్ అలాంటి డివైస్ ను ఉపయోగించి ఆ బొమ్మను కంట్రోల్ చేయగలరంట. కంట్రోల్ చేసి బొమ్మతో ప్రపంచాన్ని ఆక్రమిస్తారా ఏమైద్దా అంటే ఈ బొమ్మ మాటలకు రిప్లై ఇవ్వడమే కాదు, అది దాని చుట్టుపక్కల మాట్లాడుకునే మనుషులు వాళ్ళ మాటల్ని రికార్డ్ చేసి దాని దగ్గర పెట్టుకోగలదు కూడా. దాని చుట్టుపక్కల ప్రతి మాటల్ని రికార్డ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటది. దాంతో పాటు ఆ బొమ్మకి ఆర్డర్స్ ఇచ్చే విధంగా దాని లోపల ఉన్న స్పీకర్స్ యూస్ చేసి ఇంకెక్కడో ఉన్న వ్యక్తి దీనికి ఆర్డర్స్ ఇవ్వగలడు. వాళ్ళ మాటలేనమని వినొద్దని స్టోర్ చేసుకోమని ఇట్లాంటివన్నీ. ఆ దరిద్రుడు ఎవడో 2014 లోనే ఏఐ టెక్నాలజీని బొమ్మలో పెట్టి అమ్మేసి వచ్చాడు. ఈ బొమ్మ ఆడ దొరికిద్ది అనుకోకండి, ఇప్పుడు అది ఎక్కడ దొరకదు. దీనికి ఉన్న ఈ అద్భుతమైన ఫీచర్స్ అన్ని చూసి దాన్ని ఎప్పుడో బ్యాన్ చేస్తే దాన్ని అసలు ఎవరు వాడకూడదని. ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు మన తాత ముత్తాతలు వాళ్ళ టెక్నాలజీ అవి చాలా అద్భుతమైనవని. మనం ఎంత పీకినా దాని దగ్గర దాకా రాలేవని. మనమంటే ఇప్పుడే వాటిని కనిపెట్టాము, మనతనమే దాన్ని సృష్టించింది అని చెప్పి గోల్ చేస్తున్నాం. కానీ ఎప్పటి నుంచో వాళ్ళు వాడేవాళ్ళు అని చెప్పి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపిదు ఏంటో చెత్త కుప్పల నుంచి ఏం ఎత్తకొచ్చావని అనిపిస్తుంది. అది ఎప్పుడుదో ఒక కుండలేండి, కుండ లోపల ఇనప మొక్కలేవో ఉన్నట్టున్నాయి. నిజానికి ఆ తరం వాళ్ళు దీన్ని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఏంటి మనం ఇంకా ఎలక్ట్రిసిటీ కనిపెట్టని టయానికే. వాళ్ళకైతే 1930 ఆ టైంలో వీటిని కనిపెట్టారు. అంటే ఇరాక్ లోని ఒక ఇంట్లో ఒక పాడుపడ్డ ఇంట్లో ఇవన్నీ దొరికాయి. ఇవి ఎప్పుడు అని చెక్ చేసి చూస్తే దాదాపు 200 నుంచి 600 ఏడీ మధ్యలో ఉన్న టైంలో వీటిని తయారు చేసి వాడారన్న విషయం తెలిసింది. అప్పుడు ఎప్పుడో వస్తువులు ఇవి, రోమన్స్ ఆ టైంలో అప్పటి వస్తువులు ఇవి. ఇవి కనిపెట్టాక సైంటిస్టులు అందరూ వాటి మీద పడి చెక్ చేస్తే ఎందుకు వాడారో తెలిస్తే అర్థమైంది ఏంటంటే ముందుగా ఈ విధంగా సిరామిక్ లాంటి ఒక కూజానో పాత్ర ఏదో తీసుకుంటారు. అందులో 2 టైప్స్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి. అందులో లిక్విడ్ వేసి పెట్టేవాళ్ళు. అక్కడ కాపర్ రాడ్ ఐరన్ రాడ్ ఉంటాయి. దాని లోపల వేసే లిక్విడ్ ఏంటంటే ఏదో లిక్విడ్ కాదు, వెనిగర్ లేకపోతే వైన్ వేసి పెట్టేవాళ్ళంట ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి. మామూలుగా రాడ్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అంటే చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. సైన్స్ మీద బాగా అవగాహన ఉండి చిన్నప్పుడు చదువుకున్నవన్నీ బాగా గుర్తున్నాయంటే వీటి మీద మేబీ ఐడియా ఉండొచ్చు, మనకు పెద్దగా ఐడియా లేదైతే. ఇలా వచ్చిన పార్టికల్స్ ని అయాన్స్ అంటారు చార్జ్ అయ్యాక. సో ఇప్పుడు దాని లోపల సిట్రస్ లిక్విడ్ వేయగానే ఈ అయాన్స్ ఫ్రీగా అటు ఇటు మూవ్ అవ్వగలుగుతున్నాయి. 2 రాడ్స్ లో ఉన్న అయాన్స్. దాని నుంచి వీళ్ళు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలిగేది. నార్మల్ గా అయితే ఇది బ్యాటరీ ఐడియా. బ్యాటరీలు నార్మల్ గా ఈ విధంగానే పనిచేస్తాయి. ఏంటి ఈ విధంగా చేస్తే నిజంగానే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిద్దా అని చెప్పి దాన్ని కనిపెట్టిన తర్వాత ఈ టెక్నిక్ లో సైంటిస్టులు తయారు చేసి పెట్టారు. చూస్తే నిజంగానే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందంట. ఎందుకంటే తలదెక్కలో చేసింది కాదు, అది నిజమైన సైన్స్. బీభత్సమైన ఎలక్ట్రిసిటీ కాదు, కొంచెం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఆ టైంలో వాళ్ళు లైట్లు వాడుకున్నట్టు మన దగ్గర ఏం ప్రూఫ్లు లేవు కదా అంటే లేవంటే లేవనే చెప్పాలి. ఏమో వాడేవాళ్ళు ఏమో, మన దగ్గర లేవంతే. మోస్ట్లీ వీటిని ఏదన్నా ఇనపగడ్డీలు ఏదో ఒక మెటల్ మీద కోటింగ్ చేయడానికి, గోల్డ్ కోటింగో వెండి కోటింగో ఏదో ఒకటి వేయడానికి వాడేవాళ్ళు. ఏంది గోల్డ్ సామాన్లు మనమే వాడతాం, వాళ్ళు కూడా వాడతారు. వాటిని తయారు చేయడానికి యూజ్ చేయడానికి మోస్ట్లీ వీటిని వాడేవాళ్ళని, ఎలక్ట్రోప్లేటింగ్ ఈ టైప్స్ లో చేసేవాళ్ళని, దానికోసం ఈ ఎలక్ట్రిసిటీని వాడుకునే వాళ్ళని ప్రూఫ్ ఉంది. మనం అంటే ఈ మధ్య టైంలో కనిపెట్టి ఎలక్ట్రిసిటీ అని నేమ్ పెట్టుకొని తిరుగుతున్నాం. ఆ టైంలో వాళ్ళు ఏం పేరు పెట్టారు? అప్పుడప్పుడు కనిపించిన 2-3 వస్తువులకి ఇన్ని తెలుస్తున్నాయి వాళ్ళు ఇలాంటి వాడతారని. కానీ నిజంగా అయితే ఎన్ని రకాలు వాడు ఉండేవాళ్ళో మరి ఆ టైంలో. ఏమంటారో కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.